వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. భారతీయ జనతా పార్టీ కాంప్రమైజింగ్ పాలిటిక్స్ చేస్తుందని, ఎప్పుడో అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ క్యాడర్ని, లీడర్స్ని సరిగా పట్టించుకోకపోవటం వల్ల, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయటం వల్ల బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయిందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రాజాసింగ్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయా? జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి క్యాండిడేట్స్ పెట్టమని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక విన్నపాన్ని తెలియజేశారు రాజాసింగ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జనసేనకి స్కోప్ లేదని రాజాసింగ్ చెప్పకనే చెప్తున్నారా? అంటే బీజేపీ ఎవరితోటి కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసింది? అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అక్కడ పొత్తుల్లో అధికారంలో భాగస్వామ్యమైన బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు భాగస్వామ్యం కాలేకపోతుంది? తెలంగాణలో వాస్తవానికి ఆంధ్ర కన్నా 10 రెట్లు బీజేపీకి బలం ఉన్నప్పటికీ ఎందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కలేకపోతుంది? ఇక మరొక అంశం చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇక ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకి వైకాపా హాజరవుతుందా? ఈ నెల 17 జరగనున్నటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా అసెంబ్లీతో పాటు శాసన మండల సమావేశాలు సైతం జరగనున్నాయి. డిఎస్సి నియామకాలపై అవకతవకలు జరిగాయని చెప్పేసి, స్పోర్ట్స్ కోటాలో తీవ్రమైనటువంటి అవినీతి అవకతవకలు జరిగాయని చెప్పేసి వైకాపా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పార్టీ చెందినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, వారి అధ్యక్షతన గత 10 రోజుల నుంచి కూడా తీవ్ర రూపం దాల్చే నిరసనలు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఇదే డిఎస్సి అంశం మీద ఆ 11 మంది శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మరి వారి గలం ప్రజల్లోకి బలంగా వినిపిస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వస్తారా? ఈసారైనా రారా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రసవత్తర రాజకీయం. డిబేట్లో మనతో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనమండలి సభ్యులు. మనతో జుంకలో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గాదే వెంకటేశ్వర గారు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్, మనతో జుంకలో అందుబాటులో ఉన్నారు. మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకుల వారు కూడా మనతో జూమ్కలు జాయిన్ అయ్యారు. యార్లగడ్డ రామ్ కుమార్ గారు, బీజేపీ సీనియర్ నాయకుల వారు కూడా మనతో జూమ్కలు జాయిన్ అయ్యారు. ముందు మనం బీజేపీ సీనియర్ నేత యార్లగడ్డ రామ్ కుమార్ గారితో మాట్లాడదాం. రామ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గోషామహల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. పాత బస్తీలో బీజేపీ కాషాయ జెండాను ఎగరేసినటువంటి మీ పార్టీ నాయకుడు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పాత బస్తీ వ్యాప్తంగా బీజేపీ భావజాలాన్ని ధైర్యంగా ప్రజలకు తీసుకెళ్ళాను. బీజేపీ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి మాట్లాడారు. ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన పార్టీ కొంతమందితో కాంప్రమైజ్ అవ్వటం వల్ల అధికారంలోకి రాలేకపోయిందని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఏ విధంగా చూస్తారు సార్? అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే డిబేట్ లో మిగతా అందరికి కూడా నమస్తే అండి. యాక్చువల్గా ఈ టాపిక్ పైన తెలంగాణ నాయకులు ఎవరైనా బీజేపీ వాళ్ళు ఉంటే మాట్లాడితే మాకన్నా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను కాబట్టి. బట్ స్టిల్ అంటే అదే మళ్ళీ జాతీయ స్థాయిలో ఏమైనా మాట్లాడచ్చు, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడితే చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం. కానీ ప్రశ్నకు డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తానండి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమేటిక్ గా నడుస్తూ ఉంటది. ఇదంతా కూడా ఒక వ్యక్తికి, మిగతా పార్టీ లాగా కాకుండా ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థల మీద ఆధారపడే పార్టీ. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు ఒక మనిషి ఉంటారు, రేపు అనుకోకుండా వేరే వాళ్ళు ఎవరో వస్తుంటారు, ఇంకొక రోజు ఇంకొకళ్ళు ఉంటారు.
వేరే పార్టీలలాగా ఒక ఫ్యామిలీకే సంబంధించిన వాళ్ళు కాకుండా. సో అటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీలో డిసిప్లిన్ కూడా ఎంత ఇదిగా ఉంటుందో అలాగే వాళ్ళు మాట్లాడేంత డెమోక్రసీ కూడా కొంచెం ఉంటది. కాబట్టి అక్కడ లోకల్ పాలిటిక్స్ కోసం వారు ఆ ఏం మాట్లాడేది అదే ఎప్పుడో రావాల్సిందంటే ఖచ్చితంగా ఎప్పుడో రావాల్సిందని అందరికీ ఆశ ఉంటుంది. రావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో 1-2% లో కానీ ఓవర్ నైట్ జరిగే ఒక ఇది మూమెంట్ వల్ల కానీ ఒక ఎమోషన్ వల్ల కానీ చాలా ఫలితాలు మారిపోతా ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే ఈయన స్వయంగా ఏమన్నారంటే జనసేన కూడా రావచ్చున్నారు. ఏమంటే జనసేన ఇక్కడ మా మిత్రపక్షంగా ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు వస్తే ఇంకా బెటర్ గా రిజల్ట్స్ ఉంటాయని వారు ఆలోచన అయి ఉండొచ్చు. ఆ విధంగా వారు స్వాగతిస్తూ ఉండుండొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ క్రమేణా పెరుగుతుంది ఈ రాష్ట్రంలోనూ, అలాగే కూడా పక్క రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వారికి ఉంటది. అదంతా కూడా అంటే వ్యాక్యూమ్ ఏర్పడిన చోటల్లా వ్యాక్యూమ్ ఏదో ఒక దానికి వెళ్తా ఉంటది. అటువంటి ఒక క్రమంలో కొంత ఈ బీఆర్ఎస్ టోటల్ గా డెడ్ అవడం వల్ల అక్కడ ఉన్న వ్యాక్యూమ్ కాస్త వారి వైపు డైవర్ట్ అవుతా ఉండొచ్చు. అంటే వారి మనసులో ఆలోచన ఏంటో కూడా మనకు పూర్తిగా తెలియదు. బట్ ఆన్ ది హోల్ వెరీ సూన్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడే మళ్ళీ వెంటనే మీరు ఏమంటే వాళ్ళతో ఉంటారా వీళ్ళతో ఎలయన్స్ ఉంటారా అనే క్వశ్చన్ అడిగితే కూడా టూ ఎర్లీ టు కామెంట్. ఎందుకంటే 2024లో ఇక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా చాలా మంది ఇలాగే ఎలక్షన్స్ ముందు కలిగిన డిబేట్ లో వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారంటే లాస్ట్ మినిట్ వరకు కూడా మాకు నేషనల్ జాతీయ స్థాయిలో ఉండే పార్టీ నేషనల్ స్థాయిలో పెద్దలందరూ కూర్చుని దాని మీద డిసిషన్ తీసుకుంటారు. ఆ విషయాన్ని దగ్గరికి వచ్చాక చెప్తారు. ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అల్టిమేట్ గా రాజకీయాల్లో అధికారంలో రావాలి ప్రతి రాజ్యంలో చూస్తుంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా చూస్తుంది. సో దగ్గరికి వచ్చాక దాని అనుగుణంగా స్టెప్స్ వేస్తారండి. రైట్, మాట్లాడదాం సార్. మనతోటి జుబ్బుడు ప్రభాకర్ గారు ఉన్నారు, సీనియర్ వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. సో జుబ్బుడు గారితో మాట్లాడే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజు న్యూస్.